శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే రమణాయ. ఓం నమో భగవతే సాయినాథాయ. శ్రీ రమణాష్టమ లేఖలు. సూర్యనాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారం చేసుకుంటూ 21 లేఖ. ఉడుత. తారీఖు 3/1/46. మన ఉడుత సహోదరులకు భగవాన్ దగ్గర ఎంత స్వతంత్రమో నీకు తెలుసు కదా. 2-3 ఏళ్ల క్రితం ఆ ఉడతలలో బహు చలాకీగా అల్లరి చేస్తూ ఒక చిలిపివాడు ఉండేవాడు. ఒకసారి ఏదో చదువుకుంటూ వాడు వచ్చేసరికి ఆహారం ఇవ్వక ఏమరపాటున కొంచెం ఆలస్యం చేశారు భగవాన్. శ్రీవారు స్వయంగా నోటికి అందిస్తే గాని తినేవాడు కాదా కొంటే. వారు ఆలసించినందుకు కోపించి కాబోలు అందిస్తుంటే కసిక్కిన వేలు కొరికాడు. భగవాన్ చెగితులై, అరే దుష్ట పిల్లవాడా, వేలు కొరికావే, ఇక నేను పెట్టను పో అని మందలించి తమ చేతితో ఇవ్వటం మానేశారు కొన్నాళ్ళు. వాడు ఊరుకొంటాడా? కాళ్ళ వేళ్ళ పడి ప్రార్థించటం మొదలుపెట్టాడు. పప్పు కిటికీలో పోసి సోఫా మీద పెట్టి తినమన్నారు భగవాన్. ఓహో, ముట్టుకోలేదు. వారు చూచి చూడనట్లు ఉంటూ వచ్చారు. వాడు కాళ్ల మీద పడి పాకి ఒంటి మీద కెగిరి భుజాలెక్కి ఏదేదో చేస్తుంటే, చూడండి వీడు నా వేలు కొరికి నేను పప్పులివ్వకుంటే తన తప్పు తెలిసి ప్రాధాయపడుతున్నాడిప్పుడు అని భగవంతులందరితో చెప్పి, అరే నీవెందుకు నా వేలు కొరికావు? అందుకే నేనివ్వను, నీకదే శిక్ష. అదిగో అక్కడుంది పప్పు, అది తిను అని కొన్నాళ్ళు తోసివేశారు. వాడు తన పంతం విడవలేదు. రోజులు గడిచినవి. భక్త పరతంత్రులు కనుక భగవానులే చివరకు ఓడిపోయారు. నాకనిపించిందప్పుడు రాజస భక్తులిలాగే సిద్ధి పొందుతారు కాబోలునని. వాడంతటితో ఆగక సాటివారిని జత చేసుకుని సోఫాకు సరిగా హాలు పైకప్పులో గూడు కట్టాలని ప్రారంభించాడు. ఉడతలన్నీ తాళ్ళు టెంకాయ నార తెచ్చి దూలంలో దోపటం, గాలికి అవి అందరి మీద రాలటం, మన వాళ్ళు కోపించి కట్టనీక తరమటం జరుగుతూ ఉంటే గూడు కట్టే వసతి లేకపోయేనే అని వీళ్ళు తరుముతున్నారే అని భగవాన్ ఎంతో తప్పించేవారు. ఆ జీవకారుణ్యం ముఖంలో తాండవించేది. ఆ దృశ్యం చూచే అప్పుడొక పద్యం రాశాను. ఉడతలు గూడు కట్టుకొనెక్కడను సుంతయు చోటు గానమిన్ బడెడు నవస్థలం గనుచు భావమునందున దాపచిహ్నముల్ బొడమగ ధన్బు కంబునను బొంపెసాలారు దయార్ద్ర భావమా గడలి జనించు సీతకరు కాంతి సమూహమటంచు దోచెడిన్. అది అప్పటి పద్యం. ఈ ఉడతల ఉత్తరం రాశానని ఇవాళ చెబితే భగవాన్ చూచి మందహాసంతో, ఈ ఉడతల కథ ఇంకా ఎంతో ఉంది. మొదట ఈ పై దూలం దగ్గర వాటికి పెద్ద గూడు ఉండేది. పిల్లలకు పిల్లలుగా వాటి సంసారం పెద్దదయింది. సోఫా మీద వాటి ఇష్టం వచ్చినట్లు చర్లాటలాడేవి. ఒకసారి నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి వెనకాల దిండు కింద కొన్ని పిల్లలు దాగి ఉండటం, నేను రాగానే చేర్లాబడితే అవి అలాగే సమాధి కావటం జరిగింది. భరించలేక మాధవుడు వాటిని తరిమి ఆ గూడు బల్లలతో మూసివేశాడు. ఇంకా వాటి గాథ ఎంతో ఉంది రాస్తేను అన్నారు భగవాన్. భగవాన్ ప్రేమకి అంతులేదు.
ఓం నమో భగవతే రమణాయ. ఓం నమో భగవతే సాయినాథాయ. సూర్యనమ్మకమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారాలు చేసుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి.